కార్తీక మాసం అంటేనే శివయ్య అనుగ్రహం పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాంటిది అంతటి మహిమాన్వితమైనటువంటి శివయ్య అనుగ్రహం పొందాలి అంటే అది అంత సులువు కాదండోయ్. శివయ్య అంతటా ఉంటాడు, కానీ శైవ క్షేత్రాలు పూజలు అందుకోకుండా ఎక్కడ ఉంటాయో అక్కడ పూజలు నిర్వహించిన వారికి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఓ పురాతనమైనటువంటి ఆలయం ఇది. పొదలకుంటపల్లి గ్రామానికి 3 కిలోమీటర్లు అడవి ప్రాంతంలోకి వెళితే ఈ దేవాలయం వస్తుంది. రండి, ఈ కార్తీక పౌర్ణమికి ఈ ఆలయ విశేషాలేంటో చూద్దాం. శివాయ భస్మేశ్వరాయ గిద్దలూరు నుంచి కొమరోలు వెళ్తున్నటువంటి రహదారిలో నరవ గ్రామం దాటిన తర్వాత ఉండేటటువంటి గ్రామమే పొదలకుంటపల్లి. పొదలకుంటపల్లి గ్రామంలో కొండపై ఈ దేవాలయం కలదు. బుగ్గ రామేశ్వర స్వామిగా ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీటి ధార ఎల్లవేళలా వస్తుంది. అందుకే బుగ్గ రామలింగేశ్వర స్వామి అని కూడా ఇక్కడ దేవుణ్ణి పిలుస్తారు. స్వామివారిని భక్తితో ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతటి మహిమగల ఆలయంగా ఈ ఆలయం పేరొందింది. దేవాలయాన్ని ఒక్కసారి వీక్షిస్తే రోజంతా అక్కడే గడపంది ఎవ్వరూ రారు. అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చని చెట్లు, పురాతనమైన దేవాలయాన్ని వీక్షిస్తే మనస్సుకు ఆహ్లాదకరమైనటువంటి భావన కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన వారెవ్వరూ అసౌకర్యాలకు గురికారు. అంతటి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ దేవాలయంలో ఒక్క నిమిషం పాటు మెడిటేషన్ చేసుకున్నా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితం పొందగలరు. దేవాలయాన్ని ఒక్కసారి వీక్షించినంత మాత్రం చేతనే మీకు మీరు చేసినటువంటి కర్మలు తొలగిపోతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయ పరిసరంలో స్వచ్ఛమైనటువంటి నీటిలో స్నానం చేసి స్వామివారిని అభిషేకించి అనంతరం పంచ హారతులను నిర్వహించుకుంటే ఓహో అన్నట్టుగా దేవాలయం ఉంది. చూడండి, పంచహారతులు, పంచామృత అభిషేక కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. మహిమ కలిగినటువంటి ఇంతటి పుణ్యక్షేత్రాన్ని కార్తీక మాసంలో వీక్షిస్తే కరుణా కటాక్షాలు లభిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి ఈ పుణ్యక్షేత్రం ఎలా వెళ్ళాలి అంటే పొదలకుంటపల్లి నుంచి కొండవైపుగా వెళ్ళాలి. ఈ కొండ మార్గం బండ్లబాటనే ఉందండోయ్. ఈ బండ్లబాట గుండా అతి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు బైక్ కూడా ఇక్కడికి వస్తుంది. దేవాలయాన్ని ఒక్కసారి వీక్షించుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్వామివారు నెరవేరుస్తారన్నది ప్రగాఢ విశ్వాసం. అతి పురాతనమైనటువంటి దేవాలయం కావటంతో ఈ దేవాలయం అత్యంత మహిమగలదని, అప్పట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయని ఇక్కడ ప్రయత్నాలు చేసిన గనులు కూడా ఉన్నారండోయ్. ఇంతటి మహిమ కలిగినటువంటి ఆలయంలో నిధులు ఎంత మాత్రం దొరికాయో తెలియదు, కానీ దేవాలయం మహిమ మాత్రం ఎంత మాత్రమూ తగ్గలేదు. ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమాన్ని మీకు జీబీఎన్ న్యూస్ అందిస్తోంది. ఈ దేవాలయంలో ఒక్కసారి దర్శించుకున్నంత మాత్రం చేతనే తమ పాపకర్మలు తొలగిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిమ కలిగినటువంటి ఆలయాన్ని మీకు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేలాగా అందరికీ ఈ వీడియోను షేర్ చేసి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకరాయ. ఓం నమః శివాయ.
जलागवीगगच्चर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कपालिका ढमढमढमन्निनादमड्डमर्वचकार चण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति लोलवीचि वल्लरी विराजमानमोहरद्धगद्धगद्धगज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिर्निक्षरम् ॐ नमः शिवाय। संतति प्रमोदमान मानसे कृपाकटाक्षतोरणी विरुद्धराधरा परिक्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि जटाभुजं कलिङ्गडस्फुरत्फणामनुप्रवाहलम्बकुङ्कुमद्रवप्रलिप्यतिपति स्मरातसिन्धुरस्फुरत्वमुत्तरे यदेके मनो विनोदमद्भुतं गगच्चर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कपालिका ढमढमढमन्निनादमड्डमर्वचकार चण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति लोलवीचि वल्लरी विराजमानमोहरद्धगद्धगद्धग